పంచాంగం జనవరి 16, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి తదియ తెల్లవారుజామున 3:23 నుంచి మరుసటి రోజు ఉదయం 4:06 వరకు నక్షత్రం మఖ ఉదయం 11:16 నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12:44 వరకు వర్జ్యం అర్ధరాత్రి 12 నుంచి 1:42 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుంచి 3:12 వరకు యమగండం ఉదయం 6:53 నుంచి 8:16 వరకు సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 రాశిఫలాలు మన నిత్య జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. ప్రతి ఒక్కరూ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉత్సుకత చూపుతారు. గ్రహాల స్థితిగతులను బట్టి మన పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి జ్యోతిష శాస్త్రాన్ని రూపొందించారు. ఈ క్రమంలోని 12 రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధార్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మానసిక ప్రశాంతతను పొందుతారు. తల్లిదండ్రులు ఆర్థిక పొదుపు గురించి హితబోధ చేస్తారు. ఈ రోజు వ్యాపారం విద్య అనుకూలిస్తాయి. భాగస్వామితో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి వారు మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక లబ్ధి వచ్చే పరిస్థితులున్నాయి. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీ సమస్యల పట్ల మీ భాగస్వామి ఆందోళన చెందుతారు. ట్రేడ్ రంగాల్లో స్నేహితుని తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురవుతారు. తదుపరి మిథున రాశి వారు ఈరోజు సంతోషంగా గడుపుతారు. ప్రయాణికులు వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కర్కాటక రాశి వారికి వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి. చిరకాలంగా ఎదురు చూస్తున్న బకాయిలు అందుకుంటారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితం విలువ తెలుసుకుంటారు. తదుపరి సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మిమ్మల్ని ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ప్రయత్నిస్తారు. తదుపరి కన్యారాశి వారు మీ శక్తిని మంచి పనికి వినియోగించండి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకండి. భవిష్యత్తు కోసం క్రీడలు అవసరమవుతాయి. కానీ తల్లిదండ్రుల కోసం విద్య క్రీడలు రెండింటికి ప్రాముఖ్యత ఇవ్వండి. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. తదుపరి తులారాశి వారు ఆరోగ్యంగా జీవిస్తారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభాన్నిస్తాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు చివరి దశకు చేరుకుంటాయి. ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక లబ్ధి కోసం సృజనాత్మక ఆలోచనలు చేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి వారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక ఖర్చు పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబంతో సమయాన్ని గడపండి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
తదుపరి మకర రాశి వారు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. అనవసర వాగ్వాదాలతో సమయాన్ని వృధా చేస్తారు. రోజు చివర్లో విచారానికి గురవుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. తదుపరి కుంభరాశి వారు ఆహారం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల వల్ల ధనలాభం చేకూరుతుంది. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తదుపరి మీనరాశి వారు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రయాణికులు, వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. బంధువులిచ్చే బహుమతితో ఆశ్చర్యానికి గురవుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.